నిన్న కాకుండా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు గవాయి గారి మీద కూడా మరి చెప్పుతో దాడి చేయటం అనేటువంటి సంఘటన మనం చూసాం. మరి అక్కడ కోర్టులో మత విషయాలు ఏం మాట్లాడతారండి? కోర్టు అనేటువంటిది ఒక చట్టం. ఆ చట్టబద్ధంగా ఏది ఉంటే అది మాట్లాడాలి, దాని ఆర్గ్యుమెంట్ చేసుకోవాలి. అదే చెప్పారు గవాయి గారు. ఏదైనా కోర్టుకు సంబంధించి చెప్పండి, దేవుడికి సంబంధించి దేవుడికి చెప్పుకోండి అని. దాన్ని ఇంకో రకంగా వక్రీకరించి అది మా సనాతన ధర్మానికి మీరు విరుద్ధంగా మాట్లాడుతున్నారు కాబట్టి నాకు కోపం వచ్చింది, నేను చెప్పుతో కొడతాను అని అంటే అది చట్టబద్ధత అవుతుందా? ఏ రకంగా చట్టబద్ధత అవుతుంది? చట్టం ముందు అందరు దేవుళ్ళు సమానమే అనేటువంటి విషయాన్ని తెలుసుకోండి ప్రప్రథమంగా. రెండోది, దేవుడి మ్యాటర్ చట్టంలో ఎక్కడా లేదు. గాడ్ అనే విషయం లేదు చట్టాల్లో ఎక్కడ, రాజ్యాంగంలో కూడా ఎక్కడా లేదు. కాకపోతే మీ మత స్వేచ్ఛ ఉంది అంతవరకే. కాబట్టి అక్కడికి వెళ్ళి కోర్టు దగ్గరికి వెళ్ళి సుప్రీంకోర్టు జడ్జి గారిని మీరు ఆ రకంగా మాట్లాడారు కాబట్టి నేను చెబుతూ కొడతాను అనేటువంటి సందేశం ఇవ్వటం ఏ రకమైనటువంటి మరి ఆదర్శాన్ని మీరు చూపిస్తున్నారు ఈ దేశానికి? కాబట్టి ప్రతిపక్షాలని, లేదంటే అధికార పక్షంలో ఉన్నటువంటి అధికారుల్ని, సుప్రీంకోర్టు జడ్జిల్ని కూడా మీరు, ప్రధాన న్యాయమూర్తిని కూడా మీరు గౌరవించినప్పుడు ఏ రకమైనటువంటి పరిపాలన సాగుతుంది ఈ దేశంలో అనేటువంటిది మేము ప్రశ్నిస్తున్నాం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున.